హాయ్ సార్, నమస్తే. సార్, మన ఈ ఈరోజు చేస్తున్న నారిక్ ఈ ఎగ్జిబిషను మీకు ఎలా అనిపిస్తుంది సార్? నారాయణకో ఎప్పుడు చేసినా ఎక్స్పో దాదాపు నారాయణకో ఎక్స్పో బాగా చేస్తుందండి. అండ్ నారాయణకోకి మేము మొదటి నుంచి మేము నారాయణకో ఎక్స్పోలో మేము ఏదో రకంగా పార్టిసిపేట్ చేస్తున్నాము. హెచ్ఆర్ఏ మా అసోసియేషన్ కూడా నారాయణకోలో మెంబర్ అనమాట. ఓకే సార్. సో మీకు ఈరోజు కొంచెం ఫుట్బాల్స్ బాగున్నాయి వాళ్ళు. సో రేపు ఇంకా బాగుంటుంది. ఇది మినిమం ఎన్ని ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసాను సార్ ఇది ప్రోగ్రామ్? ఎక్స్పో దాదాపు 15 years పైన. ఎట్లా అనిపిస్తుంది సార్ అప్పటికి ఇప్పటి డిఫరెంట్ ఏమన్నా? సో ఎవ్రీ ఇయర్ స్కేల్ పెంచుకుంటూనే పోతుంది నారాయణకో. సో ఎందుకంటే నారాయణకో మెంబర్స్ కూడా అది ఉత్సాహం దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ మోస్ట్లీ నారాయణకో ఎక్స్పోలో ఏంటంటే మంచి రేంజ్ ఉంటుంది అన్నమాట. సో కొన్ని ఎక్స్పోలో ఏంటంటే ఓన్లీ ఒక సెక్టర్ సంబంధించే ఉంటాయి, ఒక సెగ్మెంట్ సంబంధించే ఉంటాయి. అన్ని సెగ్మెంట్స్ కవర్ చేస్తారు. ఇప్పుడున్న ప్రజెంట్లో మార్కెట్ ఎట్లా ఉందంటారు మీరు? మన మార్కెట్ ఎట్లుంది అంటే మనం కంప్లీట్ హైదరాబాద్ మనం జనరలైజ్ చేయాలి. సో కొన్ని దగ్గరలో స్లో ఉంది, కొన్ని దగ్గరలో బాగుంది. ఎండ్ యూజర్ డిమాండ్ ఎక్కడైతే ఉందో అక్కడ మార్కెట్ బాగానే ఉంది. సో ఇన్వెస్టర్ ఎక్కడైతే ఫోకస్ చేశారో ఇన్వెస్ట్ చేసిన మార్కెట్స్లో కొంచెం స్లో డౌన్. మినిమం ఈ ఏరియా అంటే కస్టమర్స్కు ఒక నాడి అనేవి ఉంటాయి కదా, ఆ నాడి ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉండొచ్చు మీ అందాజా? సార్ నాడి అంటే ఇప్పుడు జనరల్గా తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే గవర్నమెంట్ అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తుందో అక్కడ ఎప్పుడు మార్కెట్ బాగుంటుంది. ఎందుకంటే అక్కడ మీకు కొత్త డెవలప్మెంట్స్ వస్తాయి కాబట్టి. సో ఆబ్వియస్లీ ఇన్వెస్టర్స్కి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీకు అదర్వైజ్ మీకు మామూలుగా తీసుకుంటే ఇండ్ యూజర్ మార్కెట్ అంటే బేసికలీ ఒక సెక్టరే ఉంటుంది. అది ఇన్వెస్టర్ కూడా అయినప్పుడు మీకు ఆటోమేటిక్ డబుల్ అయిపోతుంది ఆ మార్కెట్ డిమాండ్. సో అందువల్ల మీకు ఇన్వెస్టర్ ఎక్కడైతే ఫోకస్ ఉంటుందో, ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తుంటాడో అక్కడ ఆటోమేటిక్లీ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరగడానికి స్కోప్ ఉంటుంది. ప్రజెంట్ మీ అందాజాలో ఎక్కడైతే బెటర్ అని హైదరాబాద్ అంటే మనం ఇదేం చెప్పలేమండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడే చాలా వరకు ప్రాబ్లం వచ్చేది. ఎందుకంటే హైదరాబాద్ అంటే హైదరాబాద్ అనే చుట్టుపక్కల అవుటరింగ్ కూడా 9 kilometers రేడియస్, అంటే దాదాపు 2 cities మధ్య డిస్టెన్స్ అది. సో మనం ఎక్కడ బాగుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోకాపేట బాగుంది. కోకాపేట కొన్ని ప్రాజెక్టులో బాగుంటుంది, కొన్ని ప్రాజెక్టులో మార్కెట్ బాగాలేదు. ఓకే. సో ఇప్పుడు కోకాపేట బాగున్నట్టు బాగాలేదా? 100% బాగుంది. మార్కెట్ ఇది ఎక్కడైతే డెవలపర్ మీకు మంచి క్వాలిటీ ప్రాజెక్ట్ కడుతున్నాడో ఆడ మార్కెట్ ఉంది. ఎక్కడైతే కొంచెం రెప్యుటేషన్ బాగాలేక డెలివరీ డిలేస్ ఉండి ఆడ మార్కెట్ బాగాలేదు, లేదా ప్రొడక్ట్ క్వాలిటీ ఇష్యూస్ ఉంటే ఆడ మార్కెట్ బాగాలేదు. సో ఒక కోకాపేటలో ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు హైదరాబాద్ మొత్తం మార్కెట్ మేనేజ్ చేసి థ్యాంక్ యూ సార్.